2023 జనవరి 15వ తారీఖున మనకు సంక్రాంతి రానుంది. ఈ సంక్రాంతి రోజు ప్రతి మహిళ కూడా ఎంతో ఆనందంగా గడిపిస్తూ ఉంటారు. ఇక ఈ సంక్రాంతి అనగానే ప్రతి మహిళ కూడా తెల్లవారక ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం వాకిట్లో ముగ్గులు పెట్టి అందులో రంగురంగులు నింపుతూ ఉంటారు. అయితే అలా నింపుతూ ఉంటే అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అని మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే అమ్మవారికి ముగ్గులంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారు ఎంత అందంగా ముగ్గులు వేస్తే అంత త్వరగా మన ఇంట్లోకి ఆకర్షితులు అవుతారట. అందుకని మన ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను ఈ సంక్రాంతి రోజు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి ఇంకా సంక్రమణం అంటే కొత్తది రావడం అని అర్థం. అంటే సంక్రమణం అంటే పాతది వెళ్ళిపోయి కొత్తది రావడం అని అర్థం. అందుకని మనం ఏదైనా మన జీవితంలోకి ఆనందకరమైన విషయాన్ని కానీ లేదంటే మంచి శుభవార్తని కానీ మనం ఆహ్వానించేటప్పుడు మనం ఎంత ఘనంగానైతే ఆహ్వానిస్తామో అలానే పాతదాన్ని తొలగించి కొత్తది తెచ్చుకునేటప్పుడు కూడా మనం అంతే హ్యాపీగా ఘనంగా ఆహ్వానిస్తూ ఉంటాం. అందుకే మనం పాతదాన్ని విడిచి కొత్తది తెచ్చుకుంటున్నాం కాబట్టి ఈ సంక్రాంతి రోజు మనం ఈ ఘనంగా పండుగని జరుపుకుంటూ ఉంటాము. అందుకని భోగి మంటలు కూడా వేస్తూ ఉంటారు. ఆ భోగి మంటల్లో మన ఇంట్లో పాడైపోయిన పాత వస్తువులన్నీ కూడా వేసేస్తూ ఉంటారు. ఇక పాడైపోయిన వస్తువులను అలా వేసేసి మళ్ళీ కొత్త వస్తువులను కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇక మనం కొత్తదాన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేస్తూ ఉంటాము. ఇక మన ఇంట్లో నుండి చెత్త చెదారం వెళ్ళిపోవడం వల్ల మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠలక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. ఇక మన ఇంట్లో నుండి జ్యేష్ఠలక్ష్మి బయటకు వెళ్ళింది అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని అర్థం. అందువల్ల ఈ సంక్రాంతి అంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర పీడ బాధలన్నీ కూడా తొలగించుకొని మన జీవితాల్లోకి కొత్తగా లక్ష్మీదేవతని ఆహ్వానించడం. కాబట్టి ఈ సంక్రాంతి రోజు కనుక ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ఈ రంగు చీరను కానీ కట్టుకొని పూజ చేసినట్టు అయితే మీ ఇంట్లోకి అమ్మవారు ఖచ్చితంగా ఆకర్షితులు అవుతారు. అమ్మవారికి ఇష్టమైన రంగు ఈ చీరను కట్టుకొని మీరు పూజను చేస్తే తప్పకుండా ఈ సంవత్సరం అంతా మీకు ధనానికి లోటే ఉండదు. పాడి పంట ఇంకా అన్నీ కూడా బాగుంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇదివరకు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, పీడలు, భయాలు అన్నీ కూడా దూరమైపోయి మీ జీవితంలో ఆనందకరమైన రోజులు వస్తాయి. అందువల్ల సంక్రాంతి రోజు తప్పకుండా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారిని పూజించండి. అయితే సంక్రాంతి రోజు ఉదయం లేచిన తర్వాత తలంటు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పసుపు పచ్చ రంగు కొత్త చీరను తీసి అమ్మవారి ముందు ఆ చీరను ఉంచాలి. అది కూడా ఒక తాంబూలం కానీ లేదా ఒక బేషన్లో కానీ ఆ చీరను పెట్టాలి. దానిపైన ఆకుపచ్చ రంగు మరియు పసుపు పచ్చ రంగు మరియు ఎరుపు రంగు ఈ 3 రకాల గాజులను ఆ చీర పైన పెట్టాలి. మరియు మీ దగ్గర అన్ని రకాల గాజులు కనుక లేకపోతే ఆకుపచ్చ రంగు ఉన్నా పర్లేదు, ఎరుపు రంగు ఉన్నా పర్లేదు, పసుపు పచ్చ రంగు ఉన్నా పర్లేదు. కానీ ఈ 3 కలర్లు మాత్రమే. ఈ మూడింటిలో ఏ కలర్ గాజులు ఉన్నా పర్లేదు. వాటిలో ఏదో ఒకటి ఆ చీర పైన పెట్టి తర్వాత దానిపైన కొంచెం పసుపు కుంకుమను వేసి ఎరుపు రంగు పుష్పాలను కూడా ఆ చీర పైన ఉంచి అమ్మవారికి నైవేద్యంలాగా సమర్పించాలి. అంటే మనం నైవేద్యం పెట్టినప్పుడు అమ్మవారికి ఎలా సమర్పిస్తామో అలా ఆ చీరను కూడా సమర్పించాలి. తరువాత దాన్ని తీసుకొని మీరు కట్టుకోవాలి. అలా కట్టుకున్న తర్వాత అమ్మవారికి నమస్కరించుకొని మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అంటే మీరు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలి అనుకుంటున్నారో అమ్మవారితో చెప్పాలి. అంటే మీరు ఆర్థికంగా ఎలాంటి కష్టాలు అనుభవించకూడదు అని, అనారోగ్య సమస్యలు మీ దరిదాపులోకి కూడా రావద్దు అని, మీ ఇంటిల్లిపాతి అంతా కూడా ఆనందంగా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి అని, మీ ఇంట్లో ఏవైనా గొడవలు చికాకులు ఉంటే అవన్నీ తొలగిపోవాలి అని, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోవాలి అని అమ్మవారిని గట్టిగా కోరుకోవాలి. ఇక మీరు ఏ పనులు చేసినా కూడా ఆ పనిలో తప్పకుండా విజయం కలగాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కోరుకోవాలి. అలా కోరుకుంటే తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుంది. ఇక మీ దగ్గర ఖచ్చితంగా పసుపు రంగు చీరనే లేదు అనుకోండి, ఎరుపు రంగు అయినా పర్లేదు. అమ్మవారికి ఎరుపు రంగు చీర కూడా చాలా ఇష్టం. ఎరుపు రంగు చీరను కూడా అలానే పూజించినట్టు అయితే మీకు అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి. ఇక ఈ సంక్రాంతి రోజున ముఖ్యంగా అన్నపూర్ణ దేవిని కూడా పూజించినట్టు అయితే చాలా మంచి కలుగుతుంది.
ఎందుకంటే సంక్రాంతి అంటేనే కొత్త పంట ఇంటికి రావడం కదా. అందుకని ఈ సంక్రాంతి రోజు అన్నపూర్ణ దేవిని పూజించడం చాలా మంచిది.